హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కాకరకాయ అంటేనే మొఖం ముడుచుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. కంచంలో ముద్ద కూడా మిగిల్చరు. అంత టేస్ట్‌గా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఈ కాకరకాయ చేదుగా ఉంటాది అనే గాని దీని టేస్టు వేరే వెజిటబుల్‌కి ఉండదండి. కానీ చాలామంది చేదుగా ఉంటాదని దీని జోలికి కూడా పోరు. కానీ ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే దీన్ని వదిలిపెట్టరు. నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై ఎలా అవ్వాలంటే మనం ముక్క పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి. అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మినప్పప్పు కూడా వేసుకుందాం మనం. మినప్పప్పు నేను హాఫ్ కప్ తీసుకున్నాను. ధనియాలు హాఫ్ కప్ తీసుకున్నాను. పల్లీలు ఫుల్ కప్ తీసుకున్నాను. ఇదిగోండి పల్లీలు. పల్లీలు చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోనే మనం మిగిలినవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం. ఇదిగోండి పల్లీలు కూడా ఒక దాంట్లో తీసుకొని కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నా. ఈ కరివేపాకు కూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఎండుమిరపకాయ వేసుకుందాం. ఎండుమిరపకాయలొచ్చి నేను పావు కేజీకి 100 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను. 100 గ్రాముల ఎండుమిర్చి పావు కేజీకి సరిపోతున్నాయి. అలాగే ఒక స్పూను జీలకర్ర దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కాస్త ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకుంటే కాస్త పొడి ఎక్కువ రోజులు నిలవుంటుంది. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకోవాలి. చూసారా కాకరకాయ ముక్క ఎంత క్రిస్పీగా ఉందో? ఇలా ఫ్రై అవ్వాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ కలిపి ముందు మిక్సీ పట్టిన తర్వాత మనం పైన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా పొడి చేసుకుని పల్లీలు కొంచెం కరివేపాకు వేసుకుంటే రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.